కళ్యాణ్ దగ్గరికి అనామిక వచ్చి నేను షాపింగ్‌కి వెళ్ళాలి. నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ అయితే ఆగు నా క్రెడిట్స్ కార్డ్స్ తెస్తాను అని అంటూ ఉంటాడు. ఏంటి మీ దగ్గర లేవా అంటే నా దగ్గర లేవు. నా దగ్గర ఉంటే పారేసుకుంటానని పద్దెం దగ్గర ఉంచింది. నాకు అవసరమైనప్పుడు తీసుకునేవాడిని అని అనేవాడు. ఆ మాటలకి ఏంటి మీ దగ్గర లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నాయా అంటే అవును ఇప్పుడు పెద్దమ్మ కావ్య వదినకి బాధ్యత ఇచ్చింది కదా! మేబీ కావ్య వదిన దగ్గర ఉండొచ్చేమో అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర లేకపోతే నాకు ఏ గుడ్డు డబ్బులు వద్దని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనామిక. అలా వంట చేసుకుంటున్న ధాన్యలక్ష్మి దగ్గరకొచ్చి ఇలా అంటూ ఉంటుంది. నేను షాపింగ్‌కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఇంట్లో నాకు కోడలుగా ఏది లేదు. కావ్యకున్న బాధ్యతలు కూడా నాకు లేవు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే కావ్య కన్నా నీకే ఎక్కువ ఇది ఉందమ్మా ఇక్కడ అనైతే అంటూ ఉంటుంది. అయితే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కావ్య దగ్గర చేయి చాపాలి. కావ్యని డబ్బులు అడగాలి అనైతే అంటూ ఉంటుంది. అంటే అలా ఎందుకు అడగాలి అనైతే ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. అయితే మనం స్వతంత్రంగా బతకాలి. మనకు నచ్చినట్లుగా బతకాలి అంటే మన వాటా మనకే ఇచ్చేయమనండి. అలాగైతే మనం నచ్చినట్లుగా బతకొచ్చు. మనకెందుకు ఈళ్ళకి అయితే పెద్దత్తయ్యని అడగాలి లేదా కావ్యాన్ని అడగాలి. ఏది కావాలన్నా వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనామిక అయితే ధాన్యలక్ష్మితో అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటుంది.